హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రైల్వే ఏఎల్పి ప్రిపరేషన్లో భాగంగా మనం 2018లో జరిగిన గ్రూప్ డి రైల్వే గ్రూప్ డిలో క్వశ్చన్స్ ఎలా అడిగారో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 4, 20 అండ్ 28. ఏమి ఇచ్చాడు? హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రెండు కనుక్కొని వాటికి వచ్చే ఎల్సిఎం వీటికి వచ్చే హెచ్సిఎఫ్ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ ఎంతనో కనుక్కోమన్నాడు. హెచ్సిఎఫ్ అంటే ఏం లేదండి, 4ని దీన్ని డివైడ్ చేయండి. ఇప్పుడు మనకు స్మాల్ నెంబర్ ఇదే కదండి. ఇప్పుడు ఇది ఏమైంది? 4 అనేది రెండింటిని డివైడ్ జరుగుతుంది కాబట్టి ఆన్సర్ 4. ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం వచ్చేసి 140. ఓకే, 4 into 140 560. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎట్లా చేయాలో చూడండి ఒకసారి. హెచ్సిఎఫ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం సింపుల్గా దీనికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందండి? ఇప్పుడు 4ని నేను ఇటు తీసుకుంటున్నాను. 4, 20. 4 20ని డివైడ్ చేస్తుంది కాబట్టి 4. ఇప్పుడు 20 8ని డివైడ్ చేయాలి. 28. 1 జా 20. ఇది 8 దిగుతుంది. ఈ 20 అనేది ఇడికి వస్తుంది. 20 2 జా 16. 4 అనేది 8ని డివైడ్ చేస్తుంది కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి మనకు 4. ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసి 4 20 28లు 140ని డివైడ్ చేస్తాయి. 28 into 5 140. 20 into 7 140. 4 into 35 140. సో ఆన్సర్ మనకి ఎల్సిఎం వచ్చేసి 140. సో 4 into 140 ఆన్సర్ 560. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. క్యూబ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ is increased by 50%. Then percentage increase in a surface area. Each edge of a cube and square ఫార్ములా ఎంతండి? ఏ స్క్వేర్. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? మామూలుగా అయితే మనం పర్సెంటేజ్ ఏ వాల్యూ ఇచ్చినా 100 తీసుకుంటాం. ఇదేమి ఇచ్చాడు? ఫస్ట్ 50% పెరిగింది. స్క్వేర్ కదండి, ఇక్కడ ఇచ్చింది మనం 2 times చేయాలి. ఇప్పుడు దీనిలో మళ్ళీ 50% అంటే 225కి వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత పెరిగినట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి? 125% పెరిగింది. 125% పెరిగింది. ఓకే, అర్థమైంది ఈ క్వశ్చన్? ఏం లేదు, ఇక్కడ 50% ఇచ్చాడు. మనకు ఏరియా సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలుసు, క్యూబ్కి ఏ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ స్క్వేర్ ఇచ్చాడు 2 times a into a. ఇది 50 పెరిగింది, ఇది 50 పెరిగింది. సో మనకు ఆన్సర్ ఇచ్చేసుకోవాలి. ఫస్ట్ 50 పెరిగింది 150, తర్వాత మన అందులో దాని మీదనే 50% పెరిగింది. సో 220. టోటల్గా 125% అనేది గెయిన్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x నాట్ ఈక్వల్ టు y, z గ్రేటర్ దెన్ 0 అండ్ x ప్లస్ z హోల్ స్క్వేర్ ప్లస్ బై ఈస్ టు y ప్లస్ z హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x బై x ఈస్ టు y, దెన్ ఫైండ్ ద a వేర్ a గ్రేటర్ దెన్ 0. zx ఈక్వల్ టు x బై a ఈక్వల్ టు a బై y. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ z గ్రేటర్ దెన్ 0, x yకి ఈక్వల్ కాదు. ఇక్కడ a గ్రేటర్ దెన్ 0. ఒక రకంగా లాజిక్గా చూస్తే ఆన్సర్ అనేది z ఆన్సర్ అవుతుంది. నేను దీన్ని x అనుకుంటున్నా, నేను దీన్ని a అనుకుంటున్నా, దీన్ని మళ్ళీ a అనుకుంటున్నా, దీన్ని y అనుకుంటున్నా. ఈ ప్లేస్లో ఏముంది? z ఉంది. సో మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు x ప్లస్ z హోల్ స్క్వేర్ కదా, x స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xz బై సారీ, ఇది y స్క్వేర్ బై
బై వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2yz ఈక్వల్ టు ఎక్స్ బై వై. ఇప్పుడు దీన్ని ఇక్కడికి మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ జెడ్ స్క్వేర్ వై ప్లస్ 2xy ఈక్వల్ టు xy స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2xz xy z. ఈ 2xyz రెండు క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి మిగిలిన టాపిక్ ఫార్స్ వచ్చేసి ఇది జెడ్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ జెడ్ స్క్వేర్ వై ఈక్వల్ టు xy స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్స్ కాంపోనెంట్ ఆడ ఉంది, జెడ్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై. ఇది ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు చేసుకోవాలి. అర్థమైంది? ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వై. ఇది నోట్ చేసుకోండి, నేను ఎడిట్ చేస్తా. ఎక్స్ స్క్వేర్ వై మైనస్ xy స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ వై మైనస్ జెడ్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇది ఈక్వల్ చేసుకున్నాం కదా, xyని కామన్ తీయండి. ఇక్కడ ఎక్స్ వచ్చింది, ఇక్కడ వై వచ్చింది. టోటల్గా మనకి ఈక్వల్ అయింది ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఇక్కడ జెడ్ స్క్వేర్ని కామన్ తీయండి. ఇక్కడ సేమ్ ఎక్స్ మైనస్ వై. ఓకే, ఆన్సర్ ఇది క్యాన్సల్. ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు జెడ్ స్క్వేర్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అండి? ఎక్స్ ఇంటూ వై ఎక్స్ బై జెడ్ ఈక్వల్ టు జెడ్ బై వై. ఇలా కూడా రాసుకోవచ్చు కదా, అంటే ఎక్స్ బై ఏ ఈక్వల్ టు ఏ బై వై. ఈ ప్రకారం రాసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ఇక్కడ ఏ ప్లేస్లో ఏమొచ్చింది, జెడ్. ఆన్సర్ వచ్చేసి మనకు జెడ్. ఆన్సర్ ఏ వాల్యూ ఎంత కనుక్కోమని కదా, ఏ వాల్యూ వచ్చేసి జెడ్. జెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా లాస్ట్ క్వశ్చన్. మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్.